ప్రేమ జంటకు పోలీసుల సమక్షంలో వివాహం జరిగిన సంఘటన రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో జరిగింది. సిఐ సూర్యనారాయణ కథనం మేరకు అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం మహల్ రాజుపల్లికి చెందిన వంశీ నందిని ఇరువురు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ద్విచక్ర వాహనంలో ఇద్దరు పారిపోతుండగా రొంపిచెర్ల దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం రావడంతో పోలీసులు విచారించగా మేమిద్దరం ప్రేమించుకున్నామని, మా పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో పారిపోతున్నామని అసలు విషయం పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి విచారించారు. ఇద్దరు మేజర్ కావడంతో పోలీసుల సమక్షంలో పూలదండలు మార్చి వివాహం చేశారు. అనంతరం కేవీపల్లి పోలీసులకు అప్పజెప్పారు. సిఐ సూర్యనారాయణ వారిద్దరిని రక్షణ కల్పించాలని సూచించారు. మండలం నుంచి వచ్చారు. కేవీపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఏఎస్ఐ గారు నరసింహ కూర్చొని ఏఎస్ఐ గారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఫర్దర్ అక్కడ మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ఆయన ఇష్ట ప్రకారం ఆయన ఏం చెప్తే దాని ప్రకారం నడుచుకుంటారు. ఆయన పెళ్ళి అయిపోయింది, ఇంక భర్తతో పాటు పోతుంటే పంపించేయడం, అంతేగాని ఇంకా లీగల్గా చట్టం ఏం చెప్తే అది సరేనా? ఓకే, జాగ్రత్త తీసుకెళ్ళి తూర్పు తిరిగి ఫోటో కంటలే మళ్ళీ చూసుకోవాలి. విశేషం లేదని కూడా మాట్లాడతాను. నిన్న ఏజెంట్ చెప్పించేసరికి మూతి గుడ్డ కట్టుకునేది అమ్మాయి. మూతి గుడ్డ కట్టుకుంటే అనుమానం వచ్చింది మాకు. అమ్మాయి మూతి గుడ్డ తీయమంటే తీసిన తర్వాత అబద్ధం చెప్పి ఇది నడితే ఇతను అబద్ధం చెప్పి అప్పుడు మాకు అనుమానం వచ్చి విచారిస్తే ఈ అమ్మాయి నెంబర్ ఇచ్చింది, ఆ నెంబర్ పోలే. ఈడు ఇతని నెంబర్ ఇచ్చింది, ఆ నెంబర్ పోలే.